ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ సెపరేషన్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ దిస్ హోల్ సబ్జెక్ట్. ఎలక్ట్రానిక్స్ మొత్తానికి కూడా హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వచ్చి ట్రాన్సిస్టర్ బయాసింగ్ అండ్ సెపరేషన్. సో ఇక్కడ మీకు నీట్గా అర్థమైపోయిందంటే ఇంకా ఈ సెమిస్టర్ అయిపోయింది హ్యాపీగా. ఇది అర్థం కాలేదంటే ఇక్కడ ఆపేయచ్చు. సో దిస్ ఇస్ ట్రాన్సిస్టర్. బిఫోర్ గోయింగ్ టు వాట్ ఈస్ ద ట్రాన్సిస్టర్ బయాసింగ్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ది ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ అనేది తెలుసుకోవాలి. సో దాన్ని సింప్లెస్ట్గా తెలిసిన మీకు తెలిసిన పరంగా సో మామూలుగా మనకు పిఎన్ డయోడ్స్ పిఎన్ టూ టెర్మినల్స్ అంటే పీ టైప్ మెటీరియల్ ఎన్ టైప్ మెటీరియల్ తీసుకొస్తే టూ కనెక్ట్ అయ్యాయి కాబట్టి డయోడ్ డైఎన్ టూ డయోడ్. ఇక్కడ మనము పిఎన్పి. సో వీఆర్ కనెక్టింగ్ టూ డయోడ్స్ here. Two diodes combination is called as transistor. Right? Two diodes combination for so దాన్ని ఏమంటాం డయోడ్ అనేది మనం పి ఇట్లా సింబల్ పి ఇది ఈపిఎన్ కి ఇట్లా వస్తుంది ఇది కదా ఇది ఇలా. సో దాన్ని బ్యాక్ టు బ్యాక్ కనెక్టెడ్ అంటారు. పిఎన్పి అంటే ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ కనెక్టెడ్. సో ఇప్పుడు ఈ రెండు కంబైన్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే దే క్రియేట్ దిస్ సింబల్ కాల్డ్ యాజ్ లైక్ దిస్. సో యాక్చువల్గా ఇలా ఉండాలి. దిస్ ఈజ్ యాక్చువల్గా టూ డయోడ్స్ కనెక్ట్ చేస్తే దే నేమ్ ఇట్ యాజ్ కాల్డ్ యాజ్ ట్రాన్సిస్టర్ అని ఒక పేరు పెట్టారు. బట్ మీకు అర్థమైనందుకు ఏమర్థమైంది వాట్ ద డయోడ్ విచ్ అలౌస్ కరెంట్ వన్ డయోడ్. ఓకే. సో ఈ డైరెక్షన్ లో కరెంట్ అలౌ చేస్తుంది ఆర్ ఈ డైరెక్షన్ లో కరెంట్ అలౌ చేస్తుంది అంతే కదా. బట్ ఇప్పుడు ప్రాపర్గా చేసుకుంటే ఇక్కడ ఉన్న ఫార్వర్డ్ బయాస్ ఇక్కడ ఉన్న రివర్స్ బయాస్. మీకు జీనార్ కాన్సెప్ట్ చెప్పాను. జీనార్ కాన్సెప్ట్ ఏమవుతుంది ఒక బ్రేక్ డౌన్ వోల్టేజ్ క్రాస్ అయ్యాక కాన్స్టెంట్ వోల్టేజ్ క్రియేట్. సో ఇక్కడ నుంచి వెళ్తున్న కరెంట్కి ఇక్కడ ఉన్న ఒక బ్రేక్ డౌన్ వోల్టేజ్ దాటాక ఇక్కడ యాడ్ అయ్యి ఓవరాల్ ఈ పక్క నుంచి ఈ పక్క దాకా కరెంట్ పోగలిగితే దట్ ఇస్ కాల్డ్ ట్రాన్సిస్టర్. ఇంకా సింప్లిస్టిక్ గా చెప్తారు. సో రివర్స్ బయాస్ లో ఎలా ఉంటుంది మామూలుగా ఫార్వర్డ్ బయాస్ లో డయోడ్ ఎలా ఉంటుంది దిస్ ఇస్ ఫార్వర్డ్ బయాస్. సో ఇప్పుడు ఇది పి ఇది ఎన్. సో ఇది బ్యాటరీ కనెక్ట్ చేసామంటే రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది ఇక్కడ పి అండ్ రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ లో రెసిస్టెన్స్ కరెంట్ డ్రాప్ అనేది చాలా తక్కువ హ్యాపీ కరెంట్ ఇవ్వక హ్యాపీగా పోతుంది. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ రివర్స్ బయాస్ ఇది రివర్స్ లో కనెక్ట్ చేస్తే ఏమొస్తుంది హై రెసిస్టెన్స్. సో ఇక్కడ నువ్వు చూడడానికి ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడుకున్నావు అనుకున్నావు ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఫస్ట్ లో రెసిస్టెన్స్ అంటే క్లోజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బ్యాటరీ కనెక్ట్ చేశాను బ్యాటరీ ఓవరాల్ కనెక్ట్ చేశాను బ్యాటరీ పీక్ కనెక్ట్ అయిన ఫార్వర్డ్ బయాస్ కదా. ఇక్కడ చూడడానికి ఏముంది ఇక్కడ లో రెసిస్టెన్స్. సో ఇప్పుడు ఇది పీ లెవెల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పీ ఇక్కడ క్లోజ్ చేసాం ఇదంతా ఓన్లీ ఇది ఉంటుంది. ఎన్ని దేనికి కనెక్ట్ చేసావు ఎన్ని కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్. అప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏముంది ఇక్కడ సో రెండు రెసిస్టెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఉంది లో రెసిస్టెన్స్ ఉంది హై రెసిస్టెన్స్ ఉంది. సో దిస్ కన్వర్షన్ ఆఫ్ లో రెసిస్టెన్స్ టు హై రెసిస్టెన్స్ in a single device is called as transistor. Transfer of resistance. Transistor full form ఏంటి transfer of resistance. ఇక్కడ ఉన్న transfer of resistance ఇక్కడ ఇంకో transfer. That is actually the name derived. ఒక డయోడ్ లో ఉన్న లో రెసిస్టెన్స్ ని ఇంకొక డయోడ్ లో ఉన్న హై రెసిస్టెన్స్ గా మనం మార్చుకోవచ్చు అనే కాన్సెప్ట్. ఇప్పుడు ఇలా కనెక్ట్ చేసాను కనెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్క నుంచి చూసాను కాబట్టి ఎక్కడి నుంచి ఎక్కడ మూవ్ అయ్యేది హై రెసిస్టెన్స్ నుంచి లో రెసిస్టెన్స్ కూడా మూవ్ అవ్వచ్చు. వాట్ పాయింట్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఎక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి హై నుంచి లోకి వెళ్తుందా ఎక్కడ ఇన్పుట్ ఇస్తున్నా లో నుంచి హైకి వెళ్తుందా అని తెలుస్తుంది. అర్థం ఈ సైడ్ చూస్తే ఒకటి ఈ సైడ్ చూస్తే ఒకటి కదా. సో ఈ రెండు వేరు చేయొచ్చు మీరు ఎక్కడైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైంది అప్లికేషన్ ఏమైంది ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ లో హై రెసిస్టెన్స్ ఎక్కడైనా ఉందనుకో అక్కడ దాన్ని లో రెసిస్టెన్స్ గా మార్చాలంటే అక్కడ ఏం వాడచ్చు మీరు హై రెసిస్టెన్స్ అంటే ప్రాబ్లం ఏంటి మీకు కరెంట్ డ్రాప్ ఎక్కువ ఉంటుంది. అక్కడ లో రెసిస్టెన్స్ చేయాలంటే మీరు ఏం పెట్టుకోవాలి ఒక ట్రాన్సిస్టర్ అక్కడ పెట్టుకోగలిగితే హై రెసిస్టెన్స్ కాస్త లో రెసిస్టెన్స్ కన్వర్ట్ చేస్తుంది. అది ఎలా చేస్తుంది మళ్ళీ చూద్దాం డీటెయిల్స్ గా. జస్ట్
అండర్స్టాండ్ దట్ మీకు మనకు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ రిక్వైర్డ్ హై రెసిస్టెన్స్ అంటే మామూలు ఫర్ ఎగ్జాంపుల్ 2 కేసెస్ ఉంది. హై ఉంటే లోకి వెళ్ళచ్చు, ఎలా లో ఉంటే హైకి వెళ్ళచ్చు. వెన్ దిస్ కేస్ అరైజెస్ హై ఉంటే లోకి ఎందుకు మార్చుకుంటాం? హై రెసిస్టెన్స్ ఉంటే లో రెసిస్టెన్స్ ఎప్పుడు కావాలి? వెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా పాస్ ఉంది కదా, ఒక రెసిస్టర్ ఉంది ఓకేనా, దీనికి హై రెసిస్టెన్స్ ఉంది. హై రెసిస్టెన్స్ అంటే కరెంట్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ ఎక్కువ డ్రాప్ అయిపోతుంది, అక్కడ లాస్ ఎక్కువ అవుతుంది. అలాంటి చోట మనం దాన్ని లో రెసిస్టెన్స్ పాత్ర చేయాలంటే ఈ రెసిస్టెన్స్ తీసేసి ఒక ట్రాన్సిస్టర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్ విల్ కన్వర్ట్ ద లో రెసిస్టెన్స్ టు హై రెసిస్టెన్స్ టు లో రెసిస్టెన్స్. That's the point. So this is the application. Whenever there is a current enters into a high resistance path, but we don't want the high resistance path. So that అప్పుడు మనం అంటే ఇప్పుడు రెసిస్టర్ పెట్టాల్సిన తర్వాత మనం ఏం పెడుతున్నామా? దానివల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? హై రెసిస్టెన్స్ కాస్త లో రెసిస్టెన్స్ గా మారింది. సెకండ్ అడ్వాంటేజ్ లో రెసిస్టెన్స్ హై ఇప్పుడు వెళ్తాం. When we require energy కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అని మాట్లాడాను 2 రెసిస్టర్ హలో అంటే ఒక వోల్టేజ్ అనుకున్నాం, ఒక ఎనర్జీ ఇచ్చాను 10 వోల్ట్స్ ఇచ్చాను. ఇది ఆల్రెడీ లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది, ఇది లో రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో వెన్ దిస్ ఎనర్జీ విల్ బి ట్రాన్స్ఫర్డ్ కంప్లీట్లీ అంటే ఈ వోల్టేజ్ ఫార్ములా యూజువల్ గా ఏంటంటే V is equal to IR. సో V is proportional to R. రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే వోల్టేజ్ ఎక్కువ డ్రాప్ అవుతుంది. సో నేను ఇప్పుడు నా వాయిస్ హలో అని అనుకో, ఇంత ఎనర్జీ ఉంది, ఆ ఎనర్జీని మీకు స్పీకర్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్పీకర్కి లో రెసిస్టెన్స్ ఉంది అనుకోండి, దాంట్లో కొంచెం క్యాచ్ చేసి పెట్టాలి. అలా నేను ఇప్పుడు 10 బాల్ ఇక్కడ ఇచ్చేస్తాను, ఆ పక్క పట్టుకుని ఒక మనిషి ఉన్నాడు, 10 బాల్లో ఒక బాల్ పట్టుకుంటాడు. సో ఇక్కడ నుంచి మనకు 1 వోల్టే వస్తుంది. 1 వోల్ట్ ఎనర్జీతో ఆ స్పీకర్ మనకు స్లోగా వినిపిస్తుంది. స్పీకర్ ఇప్పుడు రైజ్ అవ్వాలనుకో, ఇక్కడ ఎంత ఉండాలి వోల్టేజ్? హెవీ ఉంది. వెన్ కరెంట్ ఈస్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నప్పుడు మనకు కరెంట్ కాన్సెప్ట్ మాట్లాడడం హై రెసిస్టెన్స్ వద్దు, మనకు లో రెసిస్టెన్స్ కావాలి, కరెంట్ బాగా పాస్ కావాలంటే. వెన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వోల్టేజ్ ఇస్ దేర్ we require high voltage to get more drop ఎక్కువైతే ఇప్పుడు ఇక్కడ చూడండి 10 వోల్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 రెసిస్టెన్స్ ఉన్నాయి R1 R2. ఈ 10 వోల్ట్స్ ఈ రెసిస్టెన్స్ లో నేను ఇప్పుడు R1 దగ్గర మొత్తం వోల్టేజ్ కావాలి, నాకే కావాలి అంతా వోల్టేజ్ అనుకుంటా, ఒక డబ్బు ఇస్తా అన్నాడు, నాకే ఫుల్ డబ్బులు కావాలనుకుంటా. అప్పుడు నా రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? చాలా ఎక్కువ ఉండాలి. అప్పుడే మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ డ్రాప్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ 10 కిలో ఓమ్స్ ఈ 10 కిలో ఇద్దరు సమానంగా ఉన్నాం అనుకో, అప్పుడు 10 ఎలా ఇస్తే ఎలా డివైడ్ అవుతుంది? 5 డివైడ్ అవుతుంది. నేను ఇప్పుడు ఇది 10K తీసుకునేది 1 ఓమ్ గా తీసుకున్నాం అనుకో, మొత్తం 10K దగ్గర వస్తుంది 99.9%. ఇంకా ఇది 10 మెగా ఓమ్స్ తీసుకున్నాను, అప్పుడు ఇక్కడ ఎంత 1 ఓమ్ తీసుకున్నాం, ఇది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ వాటికి వచ్చే ఎనర్జీ అంత కొలిస్తే. సో వోల్టేజ్ డివైడ్ అవ్వాలంటే డివైడ్ రూల్ ప్రకారం రెసిస్టెన్స్ ఎలా ఉండాలి? ఇప్పుడు హై రెసిస్టెన్స్ ఉండాలి, సిరీస్ హై రెసిస్టెన్స్ అంటే ఈ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి? 2 రెసిస్టెన్స్ లో 2 రెసిస్టెన్స్ ఉంటే వోల్టేజ్ ఎక్కువ కావాలంటే మనకి ఎప్పుడు వస్తుంది? హై రెసిస్టెన్స్ వస్తుంది. కరెంట్ లో ఇద్దరు కరెంట్ ఎలా ఉంటున్నప్పుడు ఎక్కువ కరెంట్ కావాలంటే ఏమి ఉండాలి? లో రెసిస్టెన్స్ ఉండాలి. అర్థమైందా మీకు? అది రాస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్క్యూట్ బ్రెడ్ బోర్డులో పెట్టారు, ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేద్దాం అని చెప్పి ఒక మల్టీమీటర్ పెట్టారు. సో ఈ బ్రెడ్ బోర్డులో ఫర్ ఎగ్జాంపుల్ డయోడ్ దగ్గర చూస్తున్నాను, కెపాసిటర్ దగ్గర చూస్తున్నాను అనుకుందాం, ఎంత వోల్టేజ్ ఉందో కెపాసిటర్ దగ్గర చూస్తున్నాను, కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ ఎంత ఉందో అని మల్టీమీటర్ ద్వారా చూస్తున్నాను. సో మల్టీమీటర్ ఎలా పెట్టారు? ఒక పిన్ ఇట్లా పెట్టారు. అర్థమైందా? సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 వోల్ట్స్ ఉంది. ఇప్పుడు ఇది మల్టీమీటర్, ఇది ఎంత రెసిస్టెన్స్ ఉండాలి? హై రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ మల్టీమీటర్ మీకు రీడింగ్ మీకు లాస్ట్ లో క్యాలిక్యులేట్ చేసేది ఎవరు?
చూపించాలంటే డిస్ప్లేలో మల్టీమీటర్ అర్థమైందా? మల్టీమీటర్. సో సార్ ఇప్పుడు ఏం నాకు డౌట్ అర్థం కాదు. ఇప్పుడు ఈ బ్రెడ్ బోర్డ్కి ఇక్కడ చూస్తున్నారంటే ఈ వైర్కి ఒక రెసిస్టెన్స్ ఉండాలి R1 వైర్లకి ప్రోబ్స్కి దాని రెసిస్టెన్స్ ఉంటుందా? తీసుకున్నాం. దీనికి డివైస్ ఏదైతే మీకు క్యాలిక్యులేట్ చేస్తుందో తీసుకొని ఇది R2 మీటర్ చేతిలో ఉంది, వైర్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు మీటర్లో మీకు క్యాలిక్యులేషన్ వస్తుంది, వాల్యూ వస్తుంది. వైర్లు ఉన్నాయి, వైర్ రెసిస్టెన్స్ ఉంటుందా? మీటర్ ఉండదా? ఇప్పుడు అంటే నువ్వు ఎగ్జాక్ట్ కెపాసిటీ దగ్గర ఉన్న వోల్టేజ్ నీకు మీటర్లో కనపడాలంటే రెసిస్టెన్స్ ఎలా డివైడ్ చేయాలి? R2 has to be far greater than R1 ఉండాలి. మీకు రీడింగ్ రావాలి, కెపాసిటీ దగ్గర రీడింగ్ ఇక్కడ 2 volts రావాలమ్మా. మీరు ఇక్కడ రెండు రెసిస్టర్లు వాడాలి. రెండు రెసిస్టర్ యొక్క ఉద్దేశం వైర్ యొక్క రెసిస్టెన్స్, ఇక్కడ మీటర్ యొక్క రెసిస్టెన్స్ రెండు ఉన్నాయి. సో వైర్ యొక్క రెసిస్టెన్స్ R1 R2. ఈ 2 volts నీకు ఎక్కడ కనపడాలి? యాక్చువల్గా వైర్లలో పోవాలా? డ్రాప్ అంతా వైర్లో పోవాలా? మీటర్లోకి రావాలా? అప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? హై రెసిస్టెన్స్ వాడతాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఇంకా హై రెసిస్టెన్స్ వాడేది కాకుండా ఇక్కడ ఏం వాడాలి? మళ్ళీ లో రెసిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈక్వల్ రెసిస్టెన్స్ ఉంటే మీకు రీడింగ్ ఎంత కనిపిస్తుంది? ఇక్కడ హాఫే కనిపిస్తుంది. అంటే తప్పు వస్తుంది, ఎర్రర్ వస్తుంది. అంటే మనం అన్ని ఆలోచించాం, పెట్టేస్తాం వైరు రావట్లేదు అవుట్పుట్ అంతే సార్ దగ్గర పెడుతూ పోతుంది. అంటే వైర్ కూడా రెసిస్టెన్స్ ఉంటుందా? ఓహో మనకు అది కూడా లాస్ అవుతుంది అని కూడా చూసుకో. సార్ 5.2 volts రావాలి సార్, రాలా సార్, అంతే. అదొకటే అడుగుతారు అంతే. రెగ్యులేటర్ 7805 కొనుక్కొచ్చాను సార్, పెట్టాము సార్, 5 volts రావాలి కదా సార్, 5.4 వస్తుంది సార్ అంట. ఇప్పుడు ఇది మీకు తెలియని ప్రపంచం చాలా ఉందిరా అంటే ఎన్నో నాకు రావట్లేదు ఇంకా ఆడే తీసుకుంటూ ఉంటాం. సో ఈ రెసిస్టెన్స్ అనేవి ప్లేస్ మెయిన్ రోల్. ఈ వైర్ ఏం వాడుతున్నాడో చాలా ఇంపార్టెంట్, నేను రీడింగ్ కరెక్ట్గా రావాలి లేదా. ఇప్పుడు ఇక్కడ కాపర్ వైర్ వాడి ప్లాస్టిక్ అనేది అడ్డం లేకుండా ఉంటే అప్పుడు దీని 1 ohm కాపర్ వైర్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది. ఈ పక్క అప్పుడు నువ్వు మంచి రెసిస్టెన్స్ కానీ వాడితే అంటే ఆల్మోస్ట్ 99 k వరకు 99 kilo ohms వరకు రెసిస్టెన్స్ ఉంటే నీ క్యాలిబ్రేషన్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కాపర్ వైర్ కొంచెం ప్లాస్టిక్ యాడ్ అయితే ఇక్కడ నువ్వు ఆల్మోస్ట్ 100 megohms ఇచ్చినట్టు. Plastic has highest resistance, so it itself gives the voltage. You don't get ఇక్కడ ఏమొస్తుంది? 0 volts వస్తుంది. But the point, and ఈ నుంచి కాపర్ వైర్ మామూలుగా సో ఫార్ రెసిస్టెన్స్ ఫార్ములా rho L by A. సో ఈ లెంత్ పెరిగింది అనుకోండి, వైర్ యొక్క లెంత్ పెరిగింది అనుకోండి, సో మీరు ఆ యాడ్ పెట్టుకుని 20 మల్టీమీటర్ పెట్టుకుని రీడింగ్ చూసారనుకోండి ఏమవుతుంది? రెసిస్టెన్స్ పెరిగి రెసిస్టెన్స్ పెరిగితే డ్రాప్ ఎక్కడ ఎక్కువ అవుతుంది? ఇక్కడే పోతుంది, అప్పుడు ఇడికి రాదు. అర్థమవుతుందా? మనం ల్యాబ్లో చేసేటి బండ బూతులు తెలియకుండా చేసేటి. నువ్వు ఇట్లా పెట్టుకొని చూడడానికి ఆ పక్క నిలబడడానికి చాలా తేడా ఉంటుంది. బికాస్ లెంత్ ఇంక్రీజెస్, రెసిస్టెన్స్ ఇంక్రీజెస్. సో వైర్ కొంచెం దూరం ఉన్నా కూడా మీకు రీడింగ్ కరెక్ట్గా రాదు. ఈ రెసిస్టెన్స్ మారిపోతుంది, ఇక్కడ డ్రాప్ ఎక్కువైపోతుంది, ఇప్పుడు ఈ డ్రాప్ తగ్గిపోతుంది, రీడింగ్ మారిపోతుంది. సో ఇంత ఆలోచించాలి, అది చెప్తున్నాను. సో అలాంటి సార్ కొన్ని అవాయిడ్ చేయలేం కదా సార్ సిచ్యువేషన్స్ అన్నింటినీ అని అంటే అప్పుడు వీ హ్యావ్ యూజ్ దిస్ ట్రాన్సిస్టర్ కాన్సెప్ట్ వాడతారు. అక్కడ ఒక ట్రాన్సిస్టర్ పెట్టేసుకున్నా అంటే ఆ హై ఒకవేళ లో రెసిస్టెన్స్ ఉన్నా కూడా హై రెసిస్టెన్స్ చేయి, హై రెసిస్టెన్స్ ఉన్నా కూడా లో రెసిస్టెన్స్ వాడుతుంది. ఇది దీని బదులు ఆ వైర్లో మీకు పైన ఎక్కడ తీసుకుంటే ఒక ట్రాన్సిస్టర్ పెట్టింటారు లోపల మీద తీసుకొస్తే సింపుల్గా. సో దట్స్ హౌ దే విల్ యూజ్ ద ప్రాబ్లమ్. అండ్ ఇంకా కొంచెం ఇంకా ఉన్నాయి ప్రాబ్లమ్స్. మనకు బ్లడ్ బీపీ చెక్ చేస్తారు. బీపీలో అసలు మామూలుగా మన బాడీలో బ్లడ్లో ఐరన్ ఉంటుంది, హిమోగ్లోబిన్ ఐరన్. మోస్ట్లీ అమ్మాయిలందరూ తక్కువ ఉంటుంది, అబ్బాయిలందరూ ఎక్కువ ఉంటుంది ఐరన్. ఓకేనా? మన కరెంట్ షాక్ కొట్టడానికి ఐరనే కారణం. మన రక్తం కానీ లేకపోతే ఏ మనిషికి ఏం కాదు, ఎందుకంటే బోన్స్ ఏంటి? కాల్షియంకి ఏం కాదు. ఓకేనా? సో అటమిక్ ఐరన్ వచ్చి మీకు ఫెరస్ 25 అటమిక్ నెంబర్ ఎక్కువ ఉన్నాడు. ఐరన్ మనకు ఎక్కువ ఉంటాయి. ఫెరస్ 26 ఫెరస్ ఓకేనా? ఫైన్. సో మనం హార్ట్లో కొంచెం డిఫరెన్సెస్ వచ్చాయనుకంటే హార్ట్ పంపింగ్లో మన బ్లడ్ హార్ట్ కొట్టుడు కిందకి పైకి ఆ కొట్టేటప్పుడు ఒక చిన్న కేబుల్ పెట్టి చెక్ చేస్తారు. ఈసీజీ మీటర్ ఎంత ఎట్లా కొట్టులో చెక్ చేస్తారు.
అక్కడ బ్లడ్ ఫ్లో లోపల ఎలా ఉందనేది చిన్న అంటే ఆల్మోస్ట్ దాని కరెంట్ ఎంత ఉంటుంది, కరెంట్ 1 మైక్రో యాంపియర్స్ కానీ ఆర్ 1 మైక్రో వోల్టేజ్ అంటే చాలా లో వోల్టేజ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ బ్లడ్. దాన్ని క్యాప్చర్ చేయాలంటే ఈ వైర్లే దే విల్ లీడ్ దట్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ లోపల మూవ్ అవుతుంది, ఆ ఎనర్జీ చాలా మైన్యూట్గా ఉంది. మనం ఒక మీటర్ ఏదో మీటర్ పెట్టి చెక్ చేయాలనుకున్నాను నేను, అర్థం నీకు బీపీ మీటర్ పెట్టి చెక్ చేయాలి, నాకు ఎంతో లోపల తిరుగుతుందో. ఆ వోల్టేజ్ తక్కువైనప్పుడు నీకు ఆ మీటర్ కాడికి వస్తుంది అసలు. అప్పుడు ఏం చేస్తాం అంటే ప్రతి డివైస్ పెట్టక ముందే మీకు అక్కడ హార్ట్ దగ్గర ముందే ట్రాన్సిస్టర్ పెట్టేస్తాం. అంటే డివైస్కి రాకముందే ఫస్ట్ యాంప్లిఫికేషన్ చేసుకొని డబుల్ యాంప్లిఫికేషన్ చేసుకొని మళ్ళీ మీటర్ కాడికి వస్తాం. ఎందుకంటే ఆ వైర్లకు వచ్చే అంత ఎనర్జీ దాంట్లో ఉండదు. లీవ్ అబౌట్ నువ్వు ఇక్కడ లో ఎనర్జీ పెట్టాలి హై ఎనర్జీ పెట్టాలి పక్కన పెట్టండి అక్కడ అసలు మిల్లీలో మైక్రోలో రాదు వోల్టేజ్ కదా. ఆ విధంగా మీరు ఎత్తుకుంటే కాలు తెచ్చి చొప్పులు ఇచ్చుకుంటా కూడా 1 మిల్లీ వోల్ట్స్ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. సార్ అట్లయితే నేను రోజు 1000 అడుగులు వేస్తాను, ఇంత కరెంట్ జనరేట్ అవుతుంది. అప్పుడు తెలుస్తాను మీకు, అప్పుడు అసలు కరెంటే వాడడం లేదు. మనం రోజంతా 10 కిలోమీటర్లు నడుచుకుంటా పోతే ఓకేనా, మీకు కనీసం ఒక 2 నిమిషాలు ఫోన్ ఛార్జింగ్ వస్తుంది. ఇప్పుడునైనా మనం ఇంత ఎనర్జీ వేస్ట్ చేస్తాం, ఆ రోజు మొత్తానికి ఊరికే సెల్ పెట్టుకుని వాడుతూనే ఉంటాం కదా అనిపిస్తుంది. మీరు రోజంతా కలిసి 10 కిలోమీటర్లు నడవండి, ఒక 2 వోల్ట్స్ జనరేట్ మీరు కూడా చేయొచ్చు, మీరు కూడా జనరేట్ చేస్తారు. కానీ మనం రోజుకి ఎంత కన్జ్యూమ్ చేస్తాం, కిలోల వాట్స్ కే మనం వాడేదంతా కే. ఏంటి వాటి పవర్ బిల్ ఒక యూనిట్ అంటే ఏంటి, వాట్ ఇస్ 1 యూనిట్ ఆఫ్ పవర్, 1 కిలో వాట్ పర్ అవర్. 1 కే. దీనికి ఎంత కడతాం మనం యాక్చువల్గా 5 రూపీస్ కడతాం. 1 కిలో అంటే ఎంత వచ్చింది నీకు 1000 పర్ అవర్. వాట్ అంటే ఏంటి, వోల్టేజ్ ఇంటూ కరెంట్. కరెంట్ ఒక 1 యాంపియర్ తీసుకున్నాను, అప్పుడు ఎంత వోల్టేజ్ వాడండి, ఆల్మోస్ట్ 1000 వాడుతున్నాం. రోజంతా నడుచుకో 2 వోల్ట్ రావు. మనకి ఏమంటే దేవుడు ఎక్కువ ఇచ్చేసి దానికి విలువ తెలియదు అంతే. ఎందుకు ఆ తమ్మం వారు ఎవడో మన కళ్ళ ముందు, నాకు అందుకే ఎప్పుడు కూడా మన కళ్ళ ముందు ఎనర్జీ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కొంతమంది చూసి ఫ్యాన్లు ఆఫ్ చేసుకుందాం, లైట్లు ఆఫ్ చేసుకుందాం అని ఫీల్ అవుతారు. అది ఆడో క్రియేట్ అసలు ఎక్కడ క్రియేట్ అయితే కూడా యూట్యూబ్లో కూడా చూస్తుంటాడు, ఎక్కడి నుంచి ఎట్లా పవర్ వస్తుందో కూడా. ఇంట్లోకి వస్తుంది, ఆ వైర్ కనెక్ట్ చేసుకున్నాం, వాడేస్తున్నాం. సరేనా, ఇది అర్థమైనా? అంటే ట్రాన్సిస్టర్ యొక్క అప్లికేషన్ చెప్తున్నాం, ఎందుకు ట్రాన్సిస్టర్ వాడాలి. ఇలాంటి పరిస్థితి వస్తే కొన్ని మన అన్అవాయిడబుల్ ఉంటే అప్పుడు ఎలా చేయాలి. మనం బాడీలో ఏదైనా మొత్తం బాబు ఈరోజు మీరు ఏదన్నా ఒక హాస్పిటల్కి వెళ్ళారంటే ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్ ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ లేక హాస్పిటల్ లేదు. ఏ డాక్టర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏది కూడా అడగడు. ఫస్ట్ ఏం చేస్తాడు, మెడికల్ చెక్ రాస్తాడు, పోయి టెస్ట్ రాసుకోబెట్టాడు. ఆ టెస్ట్లో ఆడున్న ఎక్విప్మెంట్ అంతా ఏమున్నాయి, మొత్తం ఎలక్ట్రానిక్స్. అందుకే దిస్ ఇస్ సపరేట్ బ్రాంచ్ కాల్డ్ బయోమెడికల్ ఇంజనీరింగ్, వేర్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ ఇస్ 90% ఎలక్ట్రానిక్స్, 10% మెడికల్ సైన్స్. ఓకేనా? ఆ ల్యాబ్ రిపోర్ట్ రాగానే డాక్టర్ కూడా ఏం చేయలేడు. కరోనా రాని ఏమైనా రాని ముందు రిపోర్ట్ రాకుండా ఏమైనా చేస్తాడు. ఆ రిపోర్ట్ ఒకటి జనరేట్ చేస్తున్నాడు ఎలక్ట్రానిక్స్. సో ఎలక్ట్రాన్స్ బొంబార్డ్ చేసి ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి కౌంట్ చేసుకుని ఆ కౌంట్ మీటర్ పెట్టుకొని మనం ఆ నుంచి అక్కడంతా ట్రాన్సిస్టర్స్, మొత్తం కాన్సెప్ట్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? రైట్. ఒకటి జస్ట్ మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేద్దామని చెప్పాను. ఇదంతా సోల్ చెప్పాలని కాదు, మనము ఇంత ట్రాన్సిస్టరే కదా అనుకుంటాం, కానీ దీని అప్లికేషన్స్ ఎంత ఉన్నారా బాబు అనిపిస్తుంది. సో అందుకని దాని గురించి జాగ్రత్తగా తెలుసుకోండి దాని గురించి. నెక్స్ట్ ఫైన్ మన కాన్సెప్ట్ అవుతుంది. ఎందుకంటే సో ఏదైనా చెప్పుకుంటా పోతే ఓకే. సో ఫస్ట్ థింగ్ డయోడ్ అంటే వాట్ ఇస్ ట్రాన్సిస్టర్? First definition, 2 diodes connected back to back. Second thing, it is a 3-element device. Third thing, it is a transfer of resistance. High resistance, low resistance, low resistance, high resistance mark. Plus input ekkade vachu, output ekkade vachu ane dani batti this is classified in 3 types. Enduku input ila chuste okala untadi, low resistance, high resistance. Ila chuste ela untadi, high to low untadi. So based upon nu ekkada input istanu chaala important. Based on where you ఎప్పుడైనా ఇన్పుట్ ఒకచోట ఇవ్వగలం, అవుట్పుట్ ఒకచోట తీసుకోగలం. బట్ ఇక్కడ ఏమన్నా 3 ఉన్నాయి. ఓకేనా? సో బేస్డ్ ఆన్ ఇన్పుట్. సో ఇఫ్
ఇన్పుట్ మనం ఇప్పుడు దీన్ని పేరు పెట్టుకున్నాం ఫస్ట్ దాన్ని ఇక్కడ స్టార్టింగ్ ఇది అజ్యూమ్ ఇక్కడ నుంచి ఎలక్ట్రాన్స్ ఏమిటి అయినా మీటర్ ఈ మధ్యలో ఉన్నదాన్ని బేస్ ఇక్కడ లాస్ట్ కలెక్ట్ చేసుకుంటాం ఎలక్ట్రాన్స్ అని తీసుకుంటాం ఎమిటర్ బేస్ కలెక్టర్ తీసుకుంటే నేను ఇప్పుడు ఎమిటర్లో ఏదో 3 ఉన్నాయి కదా రెండింటినే వాడుకోవాలి ఎందుకంటే ఒకటి ఇన్పుట్ ఇవ్వాలి అవుట్పుట్ తీసుకోవాలి ఇంకోటి దాన్ని వదిలేయాలి ఫర్ ఎగ్జాంపుల్ బేస్ ఇన్పుట్ ఇచ్చాను కలెక్టర్లో అవుట్పుట్ ఇచ్చాను సో దీన్ని వాడలేదు ఎమిటర్ వాడలేదు సో అందుకని దిస్ ఇస్ కాల్డ్ కామన్ ఎమిటర్ కామన్ ఏదైతే వాడమో దట్ ఈస్ కామన్ టు బోత్ ఇన్పుట్ ఇది ఇన్పుట్ ఇక్కడ ఇస్తున్నాం అంటే ఇక్కడ ఇస్తున్నా ఇన్పుట్ అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటాం అప్పుడు ఒక వేరే విధంగా ఉంటుంది రెసిస్టెన్స్ కాన్సెప్ట్ సో ఇలా అయితే ఇది బేస్ ఇస్తే ఇది కరెంట్ ఇస్తే ఇది కామన్ ఎమిటర్ అందుకని దిస్ ఈస్ కామన్ ఎమిటర్ సో నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడ ఇన్పుట్ ఇచ్చా ఇక్కడ తీసుకున్నా అప్పుడు ఏమంటారు కామన్ బేస్ మీరు నేమ్ లో చూడండి బేస్ కామన్ అంటారు దట్ ఈస్ కామన్ ఫర్ ఇన్పుట్ టు అవుట్పుట్ అంటే అది ఉండదు అక్కడ అది వాడడం కామన్ బేస్ అంటే ఇది ఉండదు అంటే ఇన్పుట్ ఎక్కడ ఇస్తున్నాం అవుట్పుట్ ఎక్కడ ఇస్తున్నాం కరెక్ట్ అదే నెక్స్ట్ ఇది ఉండదు కామన్ ఎమిటర్ కామన్ బేస్ ఇప్పుడు దీన్ని సో సేమ్ బిహేవియర్ ఉంటుందా ఎలా కనెక్ట్ చేసుకున్నా ఉంటుందా ఉండదు ఇప్పుడు ఇలా చూస్తే రెసిస్టెన్స్ ఒకలా ఉంది ఇలా చూస్తే రెసిస్టెన్స్ ఒకలా ఉంది సో రెసిస్టెన్స్ మారిందంటే కరెంట్ బిహేవియర్ మారుతుంది కరెంట్ బిహేవియర్ మారిందంటే వోల్టేజ్ బిహేవియర్ మారుతుంది సో అందుకని మనం పిచ్చిగా కనెక్షన్ ఇవ్వకూడదు ట్రాన్సిస్టర్ ఏది బేస్ ఏది కలెక్టర్ ఏది ఏమిటో కరెక్ట్గా కనుక్కోవాల్సిందే కనుక్కొని కరెక్ట్గా మనకు అందుకే మనకు మీకు మల్టీమీటర్స్లో కూడా ఎమిటర్ బేస్ కనుక్కోవడానికి మీకు ఒక కోర్స్ ఇచ్చింటారు ట్రాన్సిస్టర్ చెక్ చేయడానికి కోసం అంటే దాన్ని ఒక్క రో తప్పు చేస్తే దాన్ని మొత్తం బిహేవియర్ మారిపోతుంది అర్థమవుతుంది మీకు ఎక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం ఎక్కడ అవుట్పుట్ ఇస్తున్నాం బట్టి మొత్తం మారిపోతుంది ఎవ్రీథింగ్ మారిపోతుంది సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమైన వరకు ఓకేనా సో ఇది కామన్గా పెట్టాము సో ఈ నుంచి కరెంట్ ఈ పక్క రిసీవ్ చేసుకుందాం బేస్ ఇచ్చి కరెంట్ సో అప్పుడు ఎలా అవుతున్నట్టు ఇది ముందు ఒక ఏముంది ఎంత రెసిస్టెన్స్ ఉంది ఇక్కడ వచ్చే రెసిస్టెన్స్ మనము ఇవాళ ఇన్పుట్ సైడ్ రెసిస్టెన్స్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటాం ఇక్కడ వచ్చే రెసిస్టెన్స్ ని అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటాం సో ఇన్పుట్ ఎక్కడ ఇవ్వాలనేది ఇది ఇన్పుట్ ఇది సో ఇన్పుట్ ఇక్కడ ఇస్తాం ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎలా ఉంది లో ఉంటుంది ఇన్పుట్ రెసిస్టెన్స్ లో అవుట్పుట్ రెసిస్టెన్స్ ఏముంది హై ఓకేనా నౌ ఇప్పుడు బేస్ లో ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ బేస్ కామన్ చేసాం ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాం మన దగ్గర తీసుకుంటాం సో ఇది కూడా యాక్చువల్గా ద కాన్సెప్ట్ ఆఫ్ లో నుంచి హైకి వెళ్తున్నట్టే సో బట్ మనం కాన్సెప్ట్ కొంచెం దీనికన్నా బెటర్గా ఉంటుంది సో ఇది వెరీ లో అయితే ఇది కొంచెం లో అవుతుంది ఇది మన హై నెక్స్ట్ వాట్ ఎవర్ కామన్ కలెక్టర్ అంటే ఈ నుంచి ఇస్తున్నట్టు సో ఇది బికమ్స్ హై టు లో ఇలా ఉంటుంది ఇన్పుట్ ఇలా మారుతుంది అర్థమైందా అంటే ఇట్స్ నాట్ మీరు బట్టి కొట్టుకోవాల్సిన అవసరం లేదు కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఎక్కడే కనెక్షన్ ఇస్తున్నాం అంటే ట్యాప్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ మోడల్ ఇలా తీసుకోండి ట్యాప్ అనమాట ఓకే సో యాక్చువల్గా ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడికి రావాలి ఇక్కడ వాటర్ రావాలి సో ఇక్కడ వాటర్ ఎంటర్ అవుతున్నాయి కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఎమిటర్ వాటర్ ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం ఏదో బిందు ఏదో పెట్టి వాటర్లో కలెక్ట్ చేసుకుంటాం దిస్ ఇస్ కాల్డ్ కలెక్టర్ దీన్ని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ బేస్ సో బేస్ దగ్గర ఫుల్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుంది బేస్ దగ్గర రెసిస్టెన్స్ ఆ రెసిస్టెన్స్ ఎలా ఉంటుందంటే ఈ పక్క దాన్ని ఆపుతుంది ఎమిటర్ని కంట్రోల్ చేస్తుంది దీని ద్వారా ఇక్కడ నుంచి ఎంత పోవాలో డిసైడ్ చేస్తుంది బేస్ హ్యాస్ 2 పాయింట్స్ హియర్ వన్ రెసిస్టెన్స్ వన్ ఇక్కడ జంక్షన్ 1 ఇది ఎమిటర్ ఇది కలిసేదాన్ని J1 అంటాం B1 ఇది కలిసేదాన్ని J2 అంటాం ఇక్కడ ఉన్న పాత్ వంటి చేసేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అనుకున్న వాటర్ ఎక్కడి నుంచి వచ్చి ఇలా వస్తే ఒకలా ఉంటుంది నేను ఇది క్లోజ్ చేసేసాను వాటర్ ఈ పై నుంచి బేస్ నుంచి అప్పుడు తేడా ఉంటుంది బిహేవియర్ ఉండదు సరే ఇప్పుడు ఇక్కడి నుంచి కింద వాటర్ వస్తాయి వాళ్ళు కలెక్ట్ చేసుకోవాలి వాటర్ నేను కలెక్ట్ చేసుకోవాలి కింద నుంచి వేసి చూస్తా ఏమైతే చూద్దామని వేసారు ఉంటాడు కదా ఇంజనీర్లు
అంటారు కదా, యాక్చువల్లీ ఇట్ ఈస్ డిజైన్ ఫర్ వాటర్ ఇలా వచ్చి ఇలా కట్టాలి ఇలా రావాలి. నాకు అర్థం కాదు, నేను ఇలా వాటర్ వేస్తాను సార్ అంటాడు. వేసుకో, తీసుకుంటారు, ఇక్కడ దాకా వెళ్ళి అయిపోయింది. సో ఇట్ బిహేవియర్ ఇస్ చేంజ్ అంటే బిహేవియర్ అనేది సేమ్ కాదు. ఎట్లా వాటర్ వేసినా కూడా అంటే వాటర్ ఎంట్రింగ్ పాయింట్ ఇన్పుట్ అంటాం, వాటర్ ఎగ్జిట్ పాయింట్ అవుట్పుట్ అంటాం. సో ఇది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్ మనం డిజైన్ చేసాం. నువ్వు ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ ఎగ్జిట్ చేస్తా అంటే సేమ్ బిహేవియర్ వస్తుందా? ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ తీసుకున్న సేమ్ బిహేవియర్ వస్తుందా? మూడు డిఫరెంట్. అందుకే 3 టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. అంటే ఎలా వాడతామని మనకు చాలా ఇంపార్టెంట్. అలా 3 విధాలు చేస్తున్నప్పుడు 3 రెసిస్టెన్స్ మార్చి 3 రెసిస్టెన్స్ మార్చుకున్నప్పుడు వోల్టేజ్ ఇస్తే ఎలా ఉంటుంది, కరెంట్ ఇస్తే ఎలా ఉంటుంది అంటే 3 చేంజ్ ఉంటుంది. వాట్ ద పాయింట్? లాస్ట్ వన్. Fine. So now onwards I use this symbol for transistor. Transistor symbol what? These are the basic construction lesson PNP. Okay na? Based on that where this electrons flow, this is the direction. ఈ డైరెక్షన్ ఉన్న ఎక్కడైతే ఉందో that is emitter always. Arrow indicates that is emitter. Okay, and it is from P to N. Arrow positive side current diode లాగా ఊహించుకోండి. ఈ పక్క P, ఈ పక్క N. ఇది N నుండి ఇది N ఉంటుంది. ఓకే, సో ఇన్ ఆర్డర్ టు స్విచ్ ఆన్ దిస్ ట్రాన్సిస్టర్ ని ఆన్ చేయాలి అంటే మనం ఆన్ చేయాలి అంటే ఓకేనా, ఈ పిఎన్ డయోడ్ ఒక బ్యాటరీ కావాలా? ఫార్వర్డ్ బయాస్ రివర్స్ బయాస్ పెట్టాలంటే దానికి బ్యాటరీ కావాలి లేదా వోల్టేజ్ కావాలి లేదా? కావాలి. ఓకే, ఒక బ్యాటరీ పెట్టాను. ఈ పిఎన్ డయోడ్ కి ఇంకో బ్యాటరీ కావాలి లేదా? డైరెక్ట్ ఇది ఎట్లా అంటే రివర్స్ బయాస్ మామూలుగా దీన్ని ఏ డయోడ్ కనెక్ట్ చేయలేదు మనం, అంటే ఏ బ్యాటరీ కనెక్ట్ చేయలేదు అనుకో, అప్పుడు ఏంటి ఈ డయోడ్? నో బయాస్ కండిషన్. నో బయాస్ కండిషన్ ఎంత కరెంట్ ఉంటుంది? జీరో. అంటే అది లేనంటే నీకు ఉన్నా లేనంటే. ఓకేనా, లైక్ సేమ్ ఇందులో ట్యాప్ మోడల్ లాగా మీరు తీసుకుంటే ఇంక ఈ కాన్సెప్టే లేదు అసలు, ఓన్లీ పైప్ ఒకటే ఉన్నట్టు. అంటే ట్యాప్ అనేది లేదు, కంట్రోల్ లేదు, ఒక్కొక్క టర్మినల్ లేనట్టే కదా. పి ఉంది, ఎన్ ఉంది, ఇంక ఇది లేదు. అంటే ఇది ఉన్నా లేనంటే మీకు సంబంధం, బికాస్ యూ డిడ్ంట్ గివ్ ద బ్యాటరీ. అదనా లేదా? అరే డయోడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది మనకు బ్యాటరీ పెట్టి వస్తుంది. ఆన్ చేయగానే ఉంటే అక్కడ పెట్టుకుంటే డయోడ్ ఎట్లా వస్తుంది? అదే కదా. సో ఇక్కడ నేనేం చేయాలి మళ్ళా? హ్యావ్ టు కనెక్ట్. ఓకేనా, సో ఒక బ్యాటరీ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు యూజువల్గా ఇదొక డయోడ్, ఇదొక డయోడ్. బేస్డ్ ఆన్ దిస్ దీన్ని ఫార్వర్డ్ బయాస్ పెట్టాలంటే బ్యాటరీ ఎలా కనెక్ట్ చేస్తాం, దీన్ని ఫార్వర్డ్ బయాస్ ఒకలా కనెక్ట్ చేస్తాం. సో లెట్స్ వి కాల్ దిస్ ఈజ్ J1 అనే జంక్షన్, ఇది బేస్డ్ ఆన్ దిస్ J1 J2 బ్యాటరీ కనెక్షన్స్ ఉన్నందువల్ల ఇక్కడ ఫార్వర్డ్ బయాస్, ఇక్కడ ఫార్వర్డ్ బయాస్ అయింది. రెండు ఫార్వర్డ్ బయాస్ పెట్టాను నేను, బ్యాటరీ ద్వారా పెట్టాను. అప్పుడు ఏమైంది? సో ఇక్కడ బ్యాటరీ కరెంట్ ఇక్కడ ఫ్లో అయ్యేది, ఇక్కడ ఆన్ అయింది కదా డయోడ్, ఇక్కడ అలా చేస్తుంది. ఇక్కడ డయోడ్ ఆన్ అయింది కదా, హ్యాపీ కరెంట్ ఫ్లో అయిపోతుంది. ఓకేనా, సో కరెంట్ అనేది మన కంట్రోల్ ఉండదు. అంటే ఇట్స్ లైక్ ఒక కాపర్ వైర్, డైరెక్ట్ గా కాపర్ వైర్ లా పెట్టండి. అర్థమైందా? సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీకు ఇంట్లో ట్యాప్ కనెక్షన్ ఎలా వస్తుందా, వాటర్ ఎలా వస్తాయి? ఇక్కడ ట్యాప్ పెట్టి ఇక్కడ ఒకలాగా పెట్టారు, ఇక్కడ ఒకలాగా పెట్టారు. ట్యాప్ 1 కంట్రోల్ చేస్తారు, ఇక్కడ ఒక ఒకలాగా పెట్టారు. ట్యాప్ 2 ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ట్యాప్ 1 ఆన్ చేశారు, ట్యాప్ 2 కూడా ఆన్ చేశారు. వాట్ డస్ ఇట్ మీన్? వాటర్ ఎక్కడ నుంచి వెళ్తే మొత్తం లొకేషన్ ఏనా? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డైరెక్ట్ లొకేషన్ ఏనా? సో అంటే ఎంత వాటర్ రాగలది లోపల అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఇప్పుడు మనకు ఈ ట్యాప్ దీనికి సంబంధం లేదు. ఇన్ఫ్లుయెన్స్ వస్తుందో అవుట్పుట్ అంటే దట్ ఇస్ కాల్డ్ మాక్సిమం సాచురేషన్. సాచురేషన్ అదే పీక్ సింగ్, అంతకు మించి దాన్ని కంట్రోల్ చేయలేము. కదా. సో ఇది ఇన్పుట్, ఇక్కడ 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 పవర్ సప్లై, ఇది ఎగ్జిట్. సో నువ్వు ఇలా తిప్పుకొని ఇలా వస్తున్నావు, ఇలా తిప్పుకున్నాను వల్ల నీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి? కంట్రోల్ నీ చేతిలో ఉంది. యూ హ్యావ్ దట్ కంట్రోల్. అంటే మొత్తం వాటర్ పోవాలా లేదా కూడా నువ్వే డిసైడ్ చేయాలి, అసలు పోవాలా లేదా కూడా నువ్వే డిసైడ్ చేయాలి. ఓకేనా. సో సెకండ్ కేస్ అంటే దిస్ ఇస్ కాల్డ్ అప్పుడు ఎంత కరెంట్ అవుట్పుట్ ఏముంటుంది? సాచురేషన్ అంటే మాక్సిమం. సాచురేషన్ అంటే మీనింగ్ ఏంటి? మాక్సిమం ఏంటిది? మాక్సిమం కరెంట్. వాటర్ ఫ్లో అంటే కరెంట్. ఇప్పుడు ఆ ట్యాప్ కట్టేశారు, ఈ ట్యాప్ కట్టేశారు.
సో అవుట్పుట్ ఏమొస్తుంది సో దీన్ని మనం కట్ ఆఫ్ అంటాం కట్ ఆఫ్ అంటే మినిమం దిస్ ఈజ్ 0 అలా ఇది క్లియర్ ఓకే నెక్స్ట్ కేస్ ఒకటి ఆ ట్యాప్ ఈ ట్యాప్ ఆన్ చేసారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యాప్ ఆఫ్ చేసారు అప్పుడు ఏమైనా కనీసం ఈ వాటర్ ఇక్కడ రాకపోతే ఇక్కడ ఫ్లో అవుతుంది అలాగే ఇదే ఆఫ్ చేసారు ఇది ఆన్ చేసారు అప్పుడు ఏమవుతుంది రెండు కేసెస్ ఒకటి ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేయడం ఇది ఆన్ చేసి ఇది ఆఫ్ చేసి ఒక కేసు ఇది ఆఫ్ చేసి ఇది ఆన్ చేసి ఒక కేసు చెప్పండి సో ఒకటి ఆన్ చేసి ఒకటి ఆఫ్ చేసాం అనుకోండి ఓకేనా దిస్ ఈజ్ యాక్టివ్ అంటే వాటర్ సోర్స్ వచ్చింది దాన్ని మనం ఎలా కావాలంటే వాడుకోవచ్చు పంపించాలని పంపించుకోవచ్చు పంపించుకోవచ్చు ఓకేనా సో దిస్ ఒకటి ఆఫ్ చేసాం పైన ఆఫ్ చేసాం ఇది అసలు నో చేసి ఇది దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు ఇది దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు అర్థమైనా అంటే మనము ట్యాప్స్ దగ్గర జంక్షన్ దగ్గర బ్యాటరీతో దీన్ని ఎంత వోల్టేజ్ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ మన ట్రాన్సిస్టర్ దగ్గర టక్గా తీసుకొని ఇన్పుట్ అవుట్పుట్ బ్యాటరీ వోల్టేజ్ పెట్టేస్తాం ఆర్పిఎస్ పక్కన ఉంటుంది మిషన్ టక్గా తిరిగి పడేస్తాం ఓకేనా అంటే మోస్ట్ సెన్సిటివ్ డివైస్ బాబు ట్రాన్సిస్టర్ అంటే మీరు అనుకున్నట్టు ఊరికి టక్గా పెట్టేస్తే అవుట్పుట్ రావాలని కాదు అందుకే మీకు మ్యాక్సిమం రాదు అవుట్పుట్ సరిగ్గా సో సెన్సిటివ్ డివైస్ అన్ని ఆలోచించాలి మైండ్లో ఏదైతే బ్యాటరీ పెట్టాలి ఇది ఆన్ చేయాలి ఇది ఆఫ్ చేసుకోవాలి మన దరిద్రం ఏంటంటే దిస్ ఈజ్ అవర్ యాంప్లిఫైయర్ కండిషన్ యాంప్లిఫైయర్ వాడాలంటే ఇది ఫార్వర్డ్ బ్యాక్స్ రివర్స్ బ్యాక్స్ పెడితే యాంప్లిఫైయర్ పనిచేస్తుంది అందుకోసం మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటారు అది పైన ఏమో ఫార్వర్డ్ కింద వచ్చి రివర్స్ గా సో యూజువల్గా ద కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనం హోల్డ్ కాన్సెప్ట్ ఇస్తే ఈ డైరెక్షన్ వస్తుంది బాబు ఈ డైరెక్షన్ వస్తుంది ఎలక్ట్రాన్ కాన్సెప్ట్ అంటే మన రొటేషన్ కరెంట్ డైరెక్షన్ ఇప్పుడు పాజిటివ్ టు నెగిటివ్ హోల్ బట్ యాక్చువల్ మన హోల్ అనే కాన్సెప్ట్ ఉంటుందా సో యాక్చువల్లీ ఏముంటుంది మనకి ఎలక్ట్రాన్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ అంటే నెగిటివ్ టు పాజిటివ్ సో అందుకే ఇలా తీసుకుంటాం సో ఇది ఫార్వర్డ్ ఇది రివర్స్ ఉన్నప్పుడు మనకి యాక్టివేట్ ఇది ఫార్వర్డ్ ఇది రివర్స్ ఉన్నప్పుడు ఇన్యాక్టివేట్ అర్థమైంది మీకు ట్యాప్ మోడల్ ఇలా చెప్పారు బట్ ఎలక్ట్రాన్ కదా యాక్చువల్ ఫ్లో అవ్వాలి సో దీని ఆపోజిట్ ఇది యాక్టివ్ ఇది ఆన్ ఇది ఆఫ్ వాటి అందుకే రాసేది కరెక్ట్ రాస్తాను మీకు చెప్పేటప్పుడు ఇలా చెప్పా కానీ ఇలా రావాలని చెప్పారు J1 అనే జంక్షన్ ఇది ఆన్ లో ఉండి ఫార్వర్డ్ ఇది ఆఫ్ లో ఉంటే దిస్ ఈజ్ యాక్టివ్ అది యాంప్లిఫైయర్ కండిషన్ సార్ లేదు మేము డయోడ్ ఏంటి వాట్ ఇస్ డయోడ్ యాక్చువల్గా స్విచ్ అంటే ఒక డైరెక్షన్ కరెంట్ అలా చేస్తుంది సో నేను ఈ టూ కండిషన్స్ వాడి దీన్ని స్విచ్ గా వాడుకుంటా సాచురేషన్ పెట్టాను రెండు ఆన్ చేసా బ్యాటరీ ట్యాప్ లైన్ తిప్పేశారు ఆన్ అయిపోయింది ట్యాప్ లైన్ ఒక రెండు ఆఫ్ చేసా కట్ ఆఫ్ అయిపోయింది సో ఈ రెండు స్టేజ్తో నేను ఏం అప్లికేషన్ ఇస్తాను కదా స్విచ్ అని డయోడ్ బిహేవ్ ఇస్తాను అండ్ అడిషనల్ ఎక్స్ట్రా వచ్చింది ఏమిటి యాంప్లిఫైయర్ ఓకే సో ఈ స్టేజ్ మనం వాడడం అసలు అవసరం లేదు ఓకే